ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన దేవ, మహోన్నతుడా, మీకు వేలాది వందనాలు, స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఇంతవరకు మీరు ఎక్కల చాటు మమ్మల్ని కాపాడుచు నడిపిస్తూ వచ్చిన విధానం బట్టి మీకు వందనాలు. మరి ఒకసారి మీ పాద సన్నిధిలో వచ్చి మిమ్మల్ని నా తండ్రి స్తుతించి గణపరచడానికి, మీరు నా తండ్రి వాక్యం ధ్యానించడానికి మీరు మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు వందనాలు. పరిశుద్ధాత్మ దేవ, మీ సన్నిధిని సహవాసాన్ని మాకు తోడుగా ఉంచి నడిపించండి. సకలమైన నా తండ్రి, నా ప్రభు, దీని ఆశీర్వాదాలు మీ విడుదలకు దయచేయమని, ప్రతి ఒక్క సాతాన క్రియలు మీరు లయం చేసి నా తండ్రి, నా ప్రభు, మీ కాపుదలను దయచేయమని, ముఖ్యంగా నా తండ్రి వాక్య లేఖం భాగం ద్వారా నా తండ్రి మీరు నాతోనూ నీ ప్రియ బిడ్డలందరితోనూ మీరు మాట్లాడమని, మహిమ తెచ్చుకోమని, మీకు మహిమకరంగా అనేక మందికి దీవెనకరంగాను నా తండ్రి వాక్యం ద్వారా మీరు మాట్లాడమని కృప చూపించమని, మహిమగంత ప్రభావాలు మీరే పొందుకొని ప్రార్థన పత్రం దయచేయమని యేసు పరిశుద్ధనం ప్రార్థించి అడుగు వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు 97వ కీర్తన చదువుకుందాం. 97వ కీర్తన. యెహోవా రాజ్యం చేయుచున్నాడు, భూలోకము ఆనందించునుగాక, ద్వీపములన్నీ సంతోషించునుగాక. మేఘాంధకారములు ఆయన చుట్టూ నుండును, నీతి న్యాయములు ఆయన సింహాసనమునకు ఆధారము. అగ్ని ఆయనకు ముందు నడుచుచున్నది, అది చుట్టూనున్న ఆయన శత్రువులను కాల్చివేయుచున్నది. ఆయన మెరుపులు లోకమును ప్రకాశింపజేయుచున్నవి, భూమి దాన్ని చూచి కంపించుచున్నది. యెహోవా సన్నిధిని, సర్వలోకనాథుని సన్నిధిని పర్వతములు మైనం వలె కరుగుచున్నవి. ఆకాశము ఆయన నీతిని తెలియజేయుచున్నది, సమస్త జనములకు ఆయన మహిమ కనబడుచున్నది. పెద్ద విగ్రహములను బట్టి అతిశయపడుచు చెక్కిన ప్రతిమలను పూజించు వారందరూ సిగ్గుపడదురు. సకల దేవతలు ఆయనకు నమస్కారం చేయును. యెహోవా, సియోను నివాసుల సంగతి విని నీ న్యాయ విధులను బట్టి సంతోషించుచున్నారు. యూదా కుమార్తెలు ఆనందించుచున్నారు. ఏలయనగా యెహోవా, భూలోకమంతటికి పైగా నీవు మహోన్నతుడై ఉన్నావు. సమస్త దేవతలకు పైగా నీవు అత్యధికమైన ఔన్నత్యం పొంది ఉన్నావు. యెహోవాను ప్రేమించు వారలారా, చెడుతనమును అసహ్యించుకొనుడి. తన భక్తుల ప్రాణములను ఆయన కాపాడుచున్నాడు. భక్తిహీనుల చేతుల నుండి ఆయన వారిని విడిపించును. నీతిమంతుల కొరకు వెలుగును, యథార్థ హృదయుల కొరకు ఆనందమును విత్తబడి ఉన్నవి. నీతిమంతులారా, యెహోవా యందు సంతోషించుడి. ఆయన పరిశుద్ధ నామమును బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. దేవుడి వాక్య భాగం దీవించునుగాక. ఈరోజు మనం చదివిన కీర్తన భాగం 97వ కీర్తనలో మనం ధ్యానం చేసుకుందాం. 97వ కీర్తనలో మనం ఒకసారి గమనించినట్లయితే 12 వచనాలని మనం చూస్తూ ఉన్నాం. ఈ 97వ కీర్తనలోని 12 వచనాలని మనం భాగించుకున్నట్లయితే, డివైడ్ చేసుకున్నట్లయితే, మొదటి 2 వచనాల్లో దేవుడు రాజ్యం చేయుచున్నాడని, ఆయన యొక్క రాజ్యమును గూర్చి దేవుడు రాజ్యం చేయబోచున్నాడు అనే విషయాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. తర్వాత 3, 4, 5, 6 వచనాల్లో మనం చూస్తే ఆయన రాజ్యం చేయనప్పుడు ఈ లోకంలోనూ లేదంటే ఈ సృష్టిలోనూ ఏ విధంగా ప్రతిస్పందన లేదంటే ఎటు విధమైన కార్యాలు జరుగుతాయని మనం చూస్తున్నాం. తర్వాత 7, 8, 9 వచనాలు మనం చూసినట్లయితే దానిని బట్టి ఈ లోకంలోని దేవునికి వ్యతిరేకంగా ఉండే వాళ్ళకి ఎలాంటిది జరుగుద్దని, ఆ తర్వాత దేవునికి అనుకూలంగా ఉండేవారికి ఎలాంటి పరిస్థితులు ఉంటాయి అనేది మనం చూస్తున్నాం. చివరిగా 3 వచనాలలో మనము దేవుడు దీని ద్వారా మనం తెలియజేయదలుచుకున్న ఆ బోధని లేదంటే ఆయన మనకి చేయదలుచుకున్న హెచ్చరికను కానివ్వండి, ఆయన మనకిచ్చే ప్రోత్సాహాన్ని కానివ్వండి మనం ఈ కీర్తనలో చూడవచ్చు. మొదటిగా మనం గమనించినట్లయితే 97వ కీర్తన మొదటి వచనం నుంచి మనం చూస్తే, యెహోవా రాజ్యం చేయుచున్నాడు, భూలోకము ఆనందించునుగాక, ద్వీపములన్నీ సంతోషించునుగాక. మేఘాంధకారములు ఆయన చుట్టూ నుండును, నీతి న్యాయములు ఆయన సింహాసనకు ఆధారం. ప్రభు అయిన దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆయన రాజ్యము చేయుచున్నాడు అని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుడు రాజ్యం చేయుచున్నాడు అనే విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. కాబట్టి మనం ఆలోచన చేసినట్లయితే గమనించినట్లయితే కనుక ఇక్కడ యెహోవా రాజ్యం చేయుచున్నాడు. ఆయన ఏం చేస్తున్నాడంటే భూలోకమును ఆయన బట్టి ఆనందించును అని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుడు తెలియజేస్తున్నది ఏంటంటే రాజ్యము దేవుడు చేస్తూ ఉన్నాడు అని
ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. దేవుడు రాజ్యం చేసేటప్పుడు ఎలాగుంటుందంటే, ఆయన రాజ్యం చేసే సమయంలో, ఆయన రాజ్యం చేసినప్పుడు భూలోకము ఆనందిస్తుంది అని చెప్తా ఉన్నాడు. దేవుడు రాజ్యం చేసినప్పుడు భూలోకము ఆనందించునని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుని యొక్క రాజ్యం ఉన్నప్పుడు, అది దేవుడు రాజ్యం చేస్తున్నప్పుడు, దేవుని యొక్క పరిపాలనలో భూలోకం ఎలా ఉంటుందంటే ఆనందంగా ఉంటుంది. ఈ లోక రాజ్యములు, ఈ లోకంలో ప్రజలు, మనుషుల పరిపాలనలో భూమి సంతోషించకపోవచ్చు, భూమి ఆనందించకపోవచ్చు. భూమి మీద అనేకమైన వైపరీత్యాలు కానివ్వండి, అనేకమైన పాపములు కానివ్వండి, అనేకమైన కష్టాలు, శ్రమలు, అనేకమైన బాధాకరమైన, ఇబ్బందికరమైన పరిస్థితులు మనం ఈ లోకంలో చూస్తూ ఉన్నాం. అయితే దేవుడు రాజ్యం చేసినప్పుడు ఒక సంతృప్తికరమైన, సంతోషకరమైన ఒక వాతావరణాన్ని మనం చూడగలుగుతాం. అప్పుడు ఏం జరుగుద్దంటే, భూలోకము ఆయన బట్టి, ఆయన రాజ్యం చేయనప్పుడు ఆనందిస్తుందంట. మనం ఇదే వచనాన్ని, ఎందుకంటే 96వ కీర్తనలో కూడా చూస్తే ఆయన రాజ్యం చేయబోచున్నాడని అదే కీర్తనలో 96వ కీర్తన 10వ వచనంలో కూడా చెప్తా ఉన్నాడు. యెహోవా రాజ్యం చేయుచున్నాడు, లోకము కదలకుండా స్థిరపరచబడి ఉన్నది. న్యాయమును బట్టి ఆయన జనములను పరిపాలన చేయును. ఈ వార్తను అన్యజనులలో ప్రకటించుడి అని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుడు రాజ్యం చేసినప్పుడు ఎలాగుంటుంది అంటే కనుక, ఆయన రాజ్యం చేసినప్పుడు లోకము కదలకుండా స్థిరంగా ఉంటుందని, న్యాయమును బట్టి జనులకు ఆయన పరిపాలన చేస్తాడని ఇక్కడ చూస్తూ ఉన్నాం. అలాగే ఆయన న్యాయమును బట్టి, ఆయన చేసే ఆ యొక్క పరిపాలన బట్టి ఏం జరుగుద్దంటే, మనం చూసినట్లయితే లోకం కూడా స్థిరపరచబడుద్దంట. ప్రతి విషయంలోనూ లోకం స్థిరపరచబడుద్ది. అలాంటప్పుడు జరిగేది ఏంటంటే, ఈ లోకం కూడా భూలోకం ఏం చేస్తుందంటే ఆయన్ని బట్టి ఆనందిస్తుందని మనం చూస్తూ ఉన్నాం. ద్వీపములన్నీ కూడా సంతోషపడతాయని మనం చూస్తూ ఉన్నాం. ఇంకా మనం చూస్తే 2వ వచనంలో, మేఘాంధకారంలో ఆయన చుట్టూ నుండును, నీతి న్యాయములు ఆయన సింహాసనానికి ఆధారం అని చూస్తూ ఉన్నాం. ఆ విధంగా ఆయన నీతిని, న్యాయంను ఆధారం చేసుకుని దేవుడు రాజ్యం చేయబోచున్నాడు. మనం 96వ కీర్తనలో కూడా చూస్తే ఆయన రాజ్యం చేయబోచున్నాడు, త్వరగా రాబోచున్నాడు అనే విషయాన్ని మనము ప్రకటన చేయాలని, ఆ తర్వాత అన్ని జనులకు సైతం దీన్ని తెలియచేయాలని దేవుడు అక్కడ తెలియజేస్తూ ఉంటాడు. కాబట్టి మనం చేయవలసింది ఏంటంటే, దేవుడు రాజ్యం చేయబోతున్నాడు, ఆయన పరిపాలన చేయడానికి రాబోతున్నాడు. అలాగ దేవుడు వచ్చినప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే, మనము భూమి సంతోషంగా ఉందంట, మనం కూడా సంతోషంగా ఆయన ఎదుర్కొనే యొక్క జనాంగంలో మనం కూడా ఉండాలి అనేది మనం తెలుసుకుంటున్నాం. తర్వాత ఆయన వచ్చినప్పుడు జరిగేది ఏంటంటే, 3వ వచనం నుంచి మనం చూస్తే, అగ్ని ఆయన ముందు నడుచున్నదంట, అది చుట్టూనున్న ఆయన శత్రువుల్ని కాల్చివేస్తుందంట. చూసారా, దేవుని యొక్క శత్రువుల్ని ఆయన ముందున్న అగ్ని కాల్చివేస్తుందంట. ఆయనకు వ్యతిరేకం శత్రువులంటే ఆయన పాపములుగా ఉన్నప్పుడు, మనం రోమీయులకు రాసిన పత్రికలో మనం చూసినట్లయితే, మనం పాపులంగాను శత్రువులంగాను అక్కడ దేవునికి మనం పాపులంగా ఉన్నట్టుగాను, ఆ తర్వాత శత్రువులంగాను ఉన్నట్టుగాను ఇక్కడ మనం రోమీయులకు రాసిన పత్రికలో చూడొచ్చు. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో మనం చూస్తే, రోమపత్రిక 5వ అధ్యాయము 6వ వచనం నుంచి మనం చూస్తే, ఏలైనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్తకాలంన భక్తిహీనుల కొరకు చనిపోయాను అని మనం చూస్తూ ఉన్నాం కదా. కాబట్టి మనము ఆయనకి బలహీనులుగా ఉన్నప్పుడు ఏం చేశాడంటే, భక్తిహీనులుగా ఉన్న మన కోసం యేసు ప్రభువు చనిపోయాడు. ఆ తర్వాత కింద వచనాల్లో కూడా మనం చూస్తే, ఏలైనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణం ద్వారా మనము దేవునితో సమాధానపరచబడ్డాం. కాబట్టి ఇట్లాగ శత్రువులు అవుతున్నాము అంటే కనుక, మనం ఆలోచన చేసుకున్నట్లయితే, మన పాపాలను బట్టి, మన యొక్క వ్యతిరేకతను బట్టి, మనం దేవుని మీద చేసే తిరుగుబాటును బట్టి మనం ఏం చేస్తున్నాం అంటే దేవునికి శత్రువులుగా మారిపోతున్నాం అనేది మనం చూస్తున్నాం. కాబట్టి మనము కూడా దేవునికి వ్యతిరేకంగా, లేదంటే దుష్టుడైన సాతానికి దేవునికి శత్రువుగా ఉన్న సాతానుతో కలిసిన ప్రతి ఒక్కరు కూడా ఎవరంటే దేవునికి శత్రువులే. శత్రువు పక్షంగా ఉన్నవాళ్ళు శత్రువులే అవుతారు. కాబట్టి శత్రువు అయిన సాతానుతో కలిసినట్లయితే కనుక మనం కూడా దేవునికి శత్రువులు అయిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాగ ఉన్నట్లయితే దేవుడు చెప్తున్నాడు, ఆయన వచ్చినప్పుడు ఏం జరుగుద్దంట, ఆయన ముందర నడుచుచున్న అగ్ని వారిని కాల్చివేస్తుందని మనం చూస్తూ ఉన్నాం. ఇంకా మనం 4వ వచనం నుంచి చూస్తే, అప్పుడు భూలోకంలో ఏం జరుగుతుందంట, మెరుపులు లోకమును ప్రకాశింపజేస్తున్నాయంట, భూమి చూచి కంపిస్తుందంట, యెహోవా సన్నిధిని, సర్వలోకనాథుని సన్నిధిని పర్వతములు ఏం చేస్తున్నాయంట, మైనంలాగా కరిగిపోతున్నాయంట. చూసారా,
భూమి ఏం జరుగుతుందండి, ఆకాశంలో మెరుపులు మెరుస్తున్నాయి, భూమి కంపించిపోతుంది, అదిరిపోతూ ఉంది. పెద్ద పెద్ద పర్వతాలు కూడా ఏమైపోతున్నాయి అంట, ఒక కొవ్వొత్తిని వెలిగించినప్పుడు క్యాండిల్ ఏ విధంగా అయితే ఆ మైనం ఏ విధంగా అయితే కరిగిపోయి నీరులాగా కారిపోద్దో ఆ విధంగా పర్వతములు సైతం మైనంలాగా కారిపోతున్నాయి అని మనం చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత 6వ వచనంలో చూస్తే ఆకాశం ఆయన నీతిని తెలియజేస్తుందంట, సమస్త జన్ములకు ఆయన మహిమను కనబడుచున్నదంట. చూసారా, ఆకాశం ఏం తెలియజేస్తుంది, ఆయన నీతిని తెలియజేస్తుంది. కాబట్టి సృష్టి కూడా ఆయన నీతిని తెలియజేసే విధంగా సృష్టి కూడా ఏం చేస్తుందంటే ఆయన ఎదుట గడగడలాడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. అయితే మనము దేవుని సన్నిధిలో గడగడ వణుకుచు ఆయన ఎదుట మనం తగ్గించుకునే వారంగా, ఆయన సన్నిధిలో భయపడే వారంగా ఉంటున్నామా లేదా? ఆ తర్వాత ఆకాశం ఏ విధంగా అయితే మనం చూసిన విధంగా ఆయన నీతిని తెలియజేస్తూ ఉన్నదో ఆ విధంగా దేవుని బిడ్డలం అయిన మనము ఆయన నీతిని సర్వజనుల్లో ఎప్పుడైనా ప్రకటన చేస్తున్నామా, తెలియచేస్తున్నామా లేదా అనేది మనం ఆలోచన చేసుకుందాం. ఇక్కడ చెప్తున్నాడు ఆకాశం ఏం చేస్తుందంటే ఆయన నీతిని తెలియజేస్తూ ఉందంట కదా. కాబట్టి మనము సృష్టి, జీవము లేని ఆకాశం కూడా దేవుని గూర్చిన సృష్టి, ఆయన నీతిని గూర్చి మాట్లాడుతూ ఉంటే దేవుని సృష్టి ఆయన మనము ఇంకెంతగా మాట్లాడాలో ఆలోచించుకుందాం. ఆ తర్వాత మనం చూస్తే 7వ వచనం నుంచి 9వ వచనంలో వరకు మనం చూస్తే 2 గుంపులు వారు మనకు కనబడుతూ ఉన్నారు. ఆ 2 గుంపులు అంటే ఫస్ట్ దేవుడు వస్తున్నాడని చూసాం, తర్వాత ఆయన వచ్చినప్పుడు ఈ సృష్టి అంతా ఏ విధంగా స్పందిస్తుంది అనేది మనం చూసాం. ఇప్పుడు మనం ఏం చూస్తున్నామంటే సృష్టి కాదు, మనుషుల్లో ఏ విధమైన స్పందన ఉంటుంది, ఎలాంటి మనుషులకు ఎలాగ జరుగుద్ది అనేది చూస్తున్నాం. 7వ వచనంలో మనం చూసినట్లయితే వ్యర్థ విగ్రహములను బట్టి అతిశయపడుచు చెక్కిన ప్రతిమలను పూజించే వారందరూ సిగ్గుపడుదురు అని మనం చూస్తున్నాం. కాబట్టి వ్యర్థ విగ్రహములను బట్టి ఏం చేస్తున్నారంట, కొంతమంది అతిశయపడుతున్నారంట, చెక్కిన ప్రతిమలను పూజ చేస్తున్నారంట, వాళ్ళందరూ కూడా సిగ్గుపడతారని దేవుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి మనము వ్యర్థమైన వాటిని పూజించేవారిగా, వ్యర్థమైన వాటిని సాగిలపడేవారంగా, మనుషుల చేతి పనులతో మనుషుల చేత చేయబడిన మట్టి రాతి దానితో వాటిని పూజిస్తూ ఏంటంటే మహిమోన్నతుడైన దేవుని మహిమను మట్టిలోనికి మనం మార్చడం మనకు కరెక్ట్ కాదు. కాబట్టి మనము ఆయన మహిమ గల నామాన్ని ఆ విధంగా అవమానపరచకూడదు, మంటికి మార్చేవారంగా మనం ఉండకూడదు. ఒక ఉదాహరణ బైబిల్లో మనం చూడొచ్చు. యెషయా గ్రంథంలో చూసినట్లయితే ఒక వ్యక్తి ఉన్నాడంట, తను పొద్దున్నే లేచి తన వంట కోసం తన పని కోసం అని ఒక అడవికి వెళ్ళి ఒక చెట్టును నరుక్కున్నాడంట. ఒక చెట్టుని తీసుకుని ఆయన దాన్ని కట్ చేసుకుని ఏం చేశాడంటే తనకు కావాల్సిన తీసుకున్న ఆ చెట్టు భాగంలోని కొన్నిటిని తీసుకుని ఆ చెక్కలోని భాగాన్ని తీసుకుని ఆయన ఏం చేశాడంటే కొంత వంట చెరుకు కోసం వాడుకున్నాడంట, ఇంకొంత తన కోసం వేరే అవసరం కోసం, బహుశా ఇల్లు కడటం కోసం అలా వాడుకుని ఉంటాడు. అలాగా మిగతా చెక్కని ఏం చేశాడంటే ఇంకో విధంగా వాడుకున్నాడు. అలాగా ఒక చెట్టు దొంగలోంచి తీసుకున్న దాన్ని ఆయన కట్ చేసి తీసుకొచ్చి ఏం చేశాడంటే కొంత కాల్చేసి దాంతో వంట చేసుకున్నాడు, ఇంకొంత దాన్ని మలిచివేసి దాని ద్వారా కావాల్సిన పనిముట్లు చేసుకుంటున్నాడు. ఆ తర్వాత ఇంకొంత దాన్ని మలిచి కావాల్సిన ఇల్లు ఏదో ఒకటి చేసుకుంటూ ఉన్నాడు. ఇంకా మిగిలిన కొంచెం ముక్క చెక్క మిగిలిపోతే దాన్ని ఏం చేస్తున్నాడంటే దానితో ఖాళీగా ఉన్నాడు కదా, కూర్చుని ఒక చక్కటి రూపాన్ని తయారు చేసి దానికి దండం పెట్టుకుని ఏం చేస్తున్నాడంటే నువ్వే నా దేవుడు అని చెప్పి దానికి బ్రతిమలాడుతున్నాడంట. ఆ విధంగా చూసినప్పుడు భక్తుడు చాలా బాధపడుతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఏంటంటే తన చేతులతో నరుకునొచ్చి తన చేతులతో వంటకి వాడి తన చేతులతో ఇంటిలోకి వాడి అన్నిటి కోసం వాడిన తర్వాత ఆ చెక్కల్లోనే అదే చెక్కలో నుంచి ఏం చేస్తున్నాడంటే అదే చెక్కను ముందు పెట్టుకుని నువ్వే నాకు దేవుడు అని చెప్పి ప్రార్థన చేస్తున్నాడంట. ఆయన నరికి తీసుకొచ్చిన చెక్క, ఆయన వంట కోసం ఆయన ఇతర పనుల కోసం వాడుకున్న చెక్క ఆయన ఎలాగ రక్షించుద్ది అని అక్కడ భక్తుడు బాధపడుతూ ఉంటాడు, ఆవేదన పడుతూ ఉంటాడు అనమాట. ఆ విధంగా మనం కూడా చూసినట్లయితే మనుషులు ఏం చేస్తారంటే తెలియకుండానే ఏం చేస్తున్నారంటే విగ్రహారాధన చేస్తూ ఉన్నారు. కాబట్టి మనం నిర్గమాకాండం 23వ చూస్తే దేవుడు క్లియర్గా ఒక మాటను చెప్తూ ఉన్నాడు. పైన ఆకాశం అందే కానీ కింద భూమి అందే కానీ భూమి కింద నీళ్ళ అందే కానీ ఉండు దేని రూపమునైనా స్వరూపమునైన విగ్రహమునైనా నీవు చేసుకొనకూడదు, వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు అని దేవుడు అక్కడ ఆజ్ఞగా ఇస్తూ ఉన్నాడు. కాబట్టి ఆకాశంలో కానీ భూమి మీద కానీ భూమి కింద ఉన్న నీళ్లలో కానీ దేని రూపాన్ని కూడా నువ్వు చేసుకోకూడదు అనేది దేవుని యొక్క ఆజ్ఞ. నా స్వరూపాన్ని కూడా నా స్వరూపం అయితే నువ్వు చేసుకో, లేదంటే నన్ను దేవుడిగా అయితే నువ్వు చేసుకో అని చెప్పేసి దేవుడు పర్మిషన్ ఇవ్వలేదు. కాబట్టి మనం ఎలాంటి దాన్నైనా సరే విగ్రహాన్ని చేయడం
తప్పే, అది కరెక్ట్ కాదు. ఏంటంటే చాలామంది అంటూ ఉంటారు, చర్చిల్లో క్రైస్తవులు పెట్టుకుంటారు అని. క్రైస్తవుల దేవుడు విగ్రహాలు పెట్టుకోమని చెప్పలేదు. క్రీస్తు ఎలా ఉన్నాడో ఎవరు చూశారు? ఆయన అలా ఉన్నాడు. ఆయన ఎంతో సుందరుడు. ఆయన రూపాన్ని మనం చూసినట్లయితే ఫోటోల్లో, లేదంటే మీరు చెక్కిన బొమ్మల్లో చూసినట్లయితే ఆయన ఏదో చిక్కిపోయిన వాడు, ఎంతో బలహీనంగా, చాలా ఎంతో సుందరుడైన వాడిని చాలా సింపుల్గా, ఒక ఎన్నిక లేని వాడికి ఒక చాలా డిగ్రేడెడ్గా చూపిస్తూ ఉంటారు. ఎందుకంటే దేవుడి యొక్క మహిమని, ఆయన యొక్క గొప్పతనాన్ని అలాగ మనం పాడు చేయడం కరెక్ట్ కాదు. ఒక వరకు మనం ఏంటన్నా ఆయన రూపాన్ని ఫిగర్ అవుట్ చేసుకోవచ్చు, ఆధారాలను బట్టి ఇలా ఉంటాడు అని ఫిగర్ అవుట్ చేసుకోవచ్చు. కానీ ఆయనే దేవుడని మనం విగ్రహాలు పెట్టి చేయడం కూడా కరెక్ట్ కాదు క్రైస్తవులుగా. కాబట్టి క్రైస్తవులైన వారు కూడా విగ్రహారాధన మానేయాలి. ఏదైనా వెళుతూ ఉన్నప్పుడు గుడిని చూసి గుడికి దండం పెట్టుకోవడాలు, యేసు ప్రభువుది కానీ మరియమ్మది కానీ ఎవరిదైనా విగ్రహాలు చూసి వాటికి దండం పెట్టుకోవడాలు, ఇవి కూడా క్రైస్తవులకు తగినవి కాదు. దేవుడు అయితే వీటిని ఎంకరేజ్ చేయట్లేదు. ఖచ్చితంగా బైబిల్ అయితే దీన్ని ప్రోత్సాహపరచదు. కాబట్టి మనము ఎవరైనా సరే విగ్రహాలు పెట్టుకోకూడదు. అంతేకాదు కానీ నేను ఈ లోకంలో దేవతలుగా పూజింపబడే విగ్రహాల గురించే కాదు, కానీ చెక్కిన ప్రతిమలుగా ఉన్న, మనుషుల చేతుల పనిగా ఉన్న చాలా వాటిని మనుషులు విగ్రహాలుగా పెట్టుకున్నారు. అది దేవతలుగా పిలవడేవే కాదు. కానీ ఈరోజు మనం చూస్తున్న మొబైల్ ఫోన్స్ కానివ్వండి, టీవీలు కానివ్వండి, ఇవన్నీ మనుషుల చేతి పనులే. అవి ఏమైపోతున్నాయంటే వీళ్ళకి దేవుళ్ళు అయిపోయి ఫోన్ చేత మనిషి పరిపాలించబడుతున్నాడు, ఫోన్ చేత మనిషి ఏలబడుతూ ఉన్నాడు, ఆ తర్వాత టీవీ చేత మనిషి ఏలబడుతున్నాడు, సినిమాల ద్వారా ఏలబడుతున్నాడు. ఇలాగ రకరకాల వ్యసనాల ద్వారా, మందు, సిగరెట్లు అని ఇలాగ రకరకాల వ్యభిచార పాపాలతో ఈ మధ్య నిషేధం, మద్యాన్ని అమ్మటం మొదలు పెట్టగానే పిచ్చి వాళ్ళలాగా మనుషులు ఎంతగా ఎగబడిపోయికుంటూ ఉన్నారో, రేట్లు పెంచేసినా సరే ఏం చేస్తున్నారంటే మనుషులు ఏంటంటే ఆ మైకంలో, ఆ పిచ్చితనంలో ఏంటంటే దాన్ని వదిలిపెట్టలేక, ఎందుకళ్ళు అంతలాగా ఆడ మగ తేడా లేకుండా ఏం చేస్తున్నారంటే సిగ్గు కూడా వదిలిపోయి ఏంటంటే సామెతల గ్రంథంలో చెప్పిన విధంగా కన్నులు నెత్తికి వచ్చిన వారి తరంలాగా ఈ తరం ఉంది. ఏంటంటే తమ మాలిన్యం నుండి కడగపడకుండా తమ దృష్టికి తాము శుద్ధులైన వారి తరం అని దేవుడు చెప్తున్నాడు. అలాంటి తరంలో జీవిస్తున్నాం. విగ్రహాలుగా పెట్టేసుకుని ఎవరు ఏమనుకుంటారు, ఎవరు చూస్తున్నారు, అసలు ఏంటి మనం చేసేదనే ఒక సెన్స్ కూడా లేకుండా మనుషులు ఏం చేస్తున్నారంటే విచ్చలవిడితనంతో కొన్ని వ్యసనాలకి, కొన్ని విగ్రహాలను వారి జీవితాల్లో పెట్టేసుకుని వాళ్ళ కోసం ఏదైనా తెగించేయడానికి సిద్ధపడుతూ ఉన్నారు. కొంతమంది మనుషుల విగ్రహాలు పెట్టుకుంటున్నారు. అంటే అది సినిమా వాళ్ళు కానివ్వండి, లేదంటే రాజకీయవేత్తలు కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, లేదంటే మామూలు మనుషులు ఎవరండి, ఈవెన్ పాస్టర్ని కూడా విగ్రహాలుగా పెట్టుకునేవాళ్ళు, దేవుని సేవకులు కూడా కొందరికి విగ్రహంగా మారిపోతున్నారు. కాబట్టి దేవుని సన్నిధిలో దేవుడు తప్ప దేవుని సేవకుడు కూడా విగ్రహంగా ఉండటానికి వీలు లేదు. దేవుడు దేవుడే, సేవకుడు సేవకుడే. కాబట్టి సేవకుడి స్థానం సేవకునికి ఇవ్వండి, నాయకుల యొక్క, రాజుల యొక్క స్థానాన్ని వాళ్ళకి ఇవ్వండి. కానీ దేవుని స్థానాన్ని మాత్రం ఎవరికి ఇవ్వకండి. దేవుని స్థానం దేవునికే ఉండాలి. ఆయన తర్వాత ఎవరైనా ఆయనే రాజ్యం చేయవాడు. ఈ లోక రాజ్యములన్నీ కూడా ఆయన కిందే ఉన్నాయని అన్యుల రాజైన బబులోను రాజైన నెబుకద్నెజరు ఒప్పుకుంటూ ఉన్నాడు. కాబట్టి ఆయన ఎవరిని నియమిస్తాడో వాళ్ళని నియమిస్తాడు. ఆయన ఎవరిని త్రోసివేస్తాడో వాళ్ళని త్రోసివేసే దేవుడు. ఆయన సర్వాధికారం కలిగిన వాడు. కాబట్టి ఆయన కంటే ఎక్కువగా మనం ఎవరిని పూజించకూడదు. ఏది కూడా ఎవరు కూడా మనకు విగ్రహంగా ఉండకూడదు. ఈరోజు మన హృదయంలో ఏ విగ్రహాలు అయితే ఉన్నాయో, ఎవరినైతే విగ్రహంగా పెట్టుకుని ఉన్నామో మనం ఆలోచన చేసుకుని, మనలో ఏదైనా విగ్రహం ఉంటే దయచేసి దేవుని కృపలో వాటిని తొలగించుకుని వాటి నుంచి బయటకు వచ్చే ప్రయత్నం మనం చేద్దాం. ఇంకా మనం కింద చూసినట్లయితే 8వ వచనంలో, యెహోవా సియోను నివాసులు ఆ సంగతి విని నీ న్యాయ విధులను బట్టి సంతోషించున్నారు. యూదా కుమార్తెలు ఏం చేస్తారంటే ఆనందించుతున్నారని మనం చూస్తున్నాం కదా. విగ్రహాలు చెక్కేవారు ఏం చేస్తున్నారంటే సిగ్గుపడుతున్నారంట కదా. మనం చూసినట్లయితే చెక్కిన ప్రతిమలను పూజించేవారు ఏమవుతున్నారంటే 7వ వచనంలో సిగ్గుపడేవారుగా ఉన్నారు. ఆ తర్వాత 8వ వచనంలో మనం చూసినట్లయితే సియోను నివాసులు, దేవుని యొక్క ప్రజలు ఎలాగున్నారంటే దేవుని న్యాయ విధులను బట్టి సంతోషిస్తున్నారు. న్యాయ విధులను బట్టి ఎవరు సంతోషిస్తారంటే న్యాయంగా ప్రవర్తించే వాళ్ళు సంతోషిస్తారు. అవునా? కాబట్టి ఏంటంటే న్యాయం ఎప్పుడు సంతోషకరంగా ఉంటుందంటే మనం న్యాయంలో ఉన్నప్పుడు. మనం అన్యాయం చేస్తున్నప్పుడు మనకేమనిపిస్తుంది అంటే ఈ రూల్స్ ఎవరు పెట్టారు మనకి, ఎందుకు ఇలాగా అని అనిపిస్తూ ఉంటుంది. బాగా చదివేవాడికి ఎగ్జామ్స్ ఎందుకు అనిపించదు, కానీ బాగా చదవనివాడికి ఏమనిపిస్తుంది అంటే అసలు ఎగ్జామ్స్ ఎవరు కనిపెట్టారు అనిపిస్తుంది కదా. అలాగా ఏంటంటే
చదువు మీద ఆసక్తి ఉన్న వారికి ఎప్పుడు ఆలోచన వచ్చి ఎవరు కనిపెట్టారు, ఎందుకు ఈ ఎగ్జామ్స్ అని ఎవరు కనిపించదు. అంటే ఎవరైతే పర్ఫెక్ట్గా ఉంటారో, ఎవరైతే కరెక్ట్గా ఉంటారో, ఎవరైతే బాగా చదువుకుంటారో, లేదంటే దేవుని విషయానికి వస్తే ఎవరైతే దేవుని యొక్క వాక్యాన్ని, న్యాయ విధుల్ని తూచా తప్పకుండా పాటిస్తూ ఉంటారో వాళ్ళకి దేవుని న్యాయ విధులు ఎలాగుంటాయి అంటే సంతోషకరంగా ఉంటాయి. విగ్రహారాధులుగాను ఈ లోకంలోని విగ్రహాలు దేవతలు అనబడే వారే కాదు కానివ్వండి, ఏదైతే విగ్రహాన్ని పెట్టుకుని ఆనందిస్తున్నారో వాటన్నిటిని బట్టి సంతోషించేవారు కూడా ఎలాగుంటారంటే వాళ్ళందరూ సిగ్గుపడేవారుగా ఉంటారు. కాబట్టి దేవుని యొక్క రాకడ సమయంలో ఆయన రాజ్యం చేయడానికి ఆయన వచ్చినప్పుడు మరి మనము సిగ్గుపడే గుంపులో ఉండకూడదు. యేసుప్రభు చెప్తా ఉన్నాడు. ఆయన సువార్త ప్రారంభంలో యేసుప్రభు చెప్తున్న మాటలు అవి ఏంటంటే చూద్దాం. మేము మత్తయి సువార్త 10వ అధ్యాయంలో మనం చూసినట్లయితే యేసుప్రభు సువార్త ప్రారంభంలో చెప్తున్న మాటలు, మత్తయి సువార్త 10వ అధ్యాయము 29వ వచనం నుంచి మనం చూసినట్లయితే 2 పిచ్చుకలు కాసుకు అమ్మబడును కదా, ఆయనను మీ తండ్రి సెలవు లేక వాటిలో ఒకటైనను నేలన పడదు అని ఇక్కడ తెలియజేస్తున్నాడు. కాబట్టి ఇంకా మనం చూసినట్లయితే మీ తల వెంట్రుకలని లెక్కింపబడి ఉన్నవి కనుక మీరు భయపడబడి మీరు అనేకమైన పిచ్చుల కంటే శ్రేష్ఠులు అని దేవుడు తెలియజేస్తున్నాడు. ఆయన రాజ్యం చేస్తున్నప్పుడు ఏంటంటే మీ తల వెంట్రుకలను కూడా ఆయన లెక్కించి కాపాడే దేవుడు. కాబట్టి ఆయన న్యాయ విధులను బట్టి మనం సంతోషించగలుగుతాం. ఏంటంటే న్యాయంగా జీవించే వారికి అది సంతోషకరం, అన్యాయంగా జీవించే వారికి అది బాధాకరం, భయంకరం. కాబట్టి మనం ఏ గుంపులో ఉన్నామో ఆలోచించుకుందాం. దేవుని యొక్క రాకడ వచ్చినప్పుడు, ఆయన రాజ్యం చేస్తున్నప్పుడు మనం సంతోషించి ఆనందించే సీయోను వాసులుగా మనం ఉండాలనేది దేవుని కోరిక. తర్వాత యూదా కుమార్తెలు కూడా ఆనందిస్తున్నారని చూస్తున్నాం. మనం ఏ గుంపులో ఉన్నామో ఆలోచన చేసుకున్న తర్వాత 9వ వచనం నుంచి మనం చూసినట్లయితే ఎలాగనగా యెహోవా భూలోకమంతటికి పైగా నీవు మహోన్నతుడు అయి ఉన్నావు, సమస్త దేవతలకు పైగా నీవు అత్యధికమైన ఔన్నత్యం పొంది ఉన్నావు. దేవతలను బట్టి చెప్పబడే ప్రతి వారికి పైన దేవుడు అత్యున్నతుడుగా ఔన్నత్యం పొందినవాడుగా గొప్పవాడిగా ఉన్నాడు అనేది ఈ వాక్యంలో మనం చూస్తున్నాం. తర్వాత 10వ వచనం నుంచి 12వ వచనం మనకు చూస్తే యెహోవాను ప్రేమించే వారులారా మీరు ఒక పని చేయాలి. ఏంటంటే అది చెడుతనమును అసహించుకొనుడి, తన భక్తుల ప్రాణంలో ఆయన కాపాడుచున్నాడు అని మనం చూస్తున్నాం. దేవుని ప్రేమించే వారిగా ఉన్నట్లయితే గనక మీరు చేయవలసిన మొట్టమొదటి పని ఏంటంటే చెడుతనం ఏదైతే ఉందో దాన్ని అసహించుకోమని దేవుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి మనలో ఏ చెడు ఉందో, లేదంటే మనల్ని ప్రేరేపిస్తున్న చెడు ఏదైతే ఉందో, మన చుట్టుపక్కల ఏ చెడు అయితే ఉందో దాన్ని మనం ఏం చేయాలంటే అసహించుకునే వారంగా మనం ఉండాలని దేవుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి మనము దేవుని యొక్క బిడ్డలుగా ఏం చేయాలంట, ఆయనను ప్రేమిస్తున్నాం అని చెప్పుకుంటే కనుక దేవుడు నీతో చెప్తున్న మాట ఏంటంటే చెడుతనాన్ని అసహించుకో. ఈ లోకంలో ఉన్న చెడేంటో మనకు తెలుసు, మనలో చెడ్డవన్నీ అనేకమైన మనలో నుంచి ప్రవహిస్తున్నాయని దేవుడు చెప్తాడు కదా. మార్కు సువార్తలో ఒకసారి చూద్దామా. మార్కు సువార్త 7వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, మార్కు సువార్త 7వ అధ్యాయము 20వ వచనం నుంచి 23వ వచనం వరకు మనం చూద్దాం. మనుషుల లోపల నుండి బయలు వెళ్ళున్నది మనుషుని అపవిత్రపరచును, లోపల నుండి అనగా మనుషుల హృదయంలో నుండి దురాలోచనలు, జారత్వము, దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారము, లోభత్వములు, చెడుతనములు, కృత్రిమములు, కామ వికారము, మత్సరము, దేవదూషణ, అహంభావము, అవివేకము వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుండి బయలు వెళ్ళి మనిషిని అపవిత్రపరచునని ఆయన చెప్తున్నాడు కదా. చెడ్డవన్నీ కొన్ని ఉన్నాయి, కొన్ని చెడ్డవాటి లిస్ట్ చెప్పి ఇవన్నీ మనుషుల హృదయంలో ఉండి ఏం చేస్తున్నాయంట, బయలుదేరుచున్నాయి అని చెప్తున్నాడు. అవేంటి అంటే కనుక మళ్ళీ ఒకసారి చూద్దాం. అవి మనుషుల హృదయంలో నుండి బయలుదేరుచున్న దురాలోచనలు, జారత్వము, ఆ తర్వాత దొంగతనము, నరహత్య, వ్యభిచారము, లోభము, చెడుతనము, కృత్రిమము, కామ వికారము, మత్సరము, దేవదూషణ, అహంభావము, అవివేకము. ఇలాంటివన్నీ మనలో ఉన్నట్లయితే ఈ చెడుతనాన్ని కూడా మనం ఏం చేయాలంటే అసహించుకునే వారంగా ఉండాలని దేవుడి కోరిక. ఇలాగా దేవునికి వ్యతిరేకమైన వాక్య విరుద్ధమైన పాపాలు మనలో ఏమైనా ఉంటాయి, ఏ చెడైతే మనలోంచి ప్రవహిస్తుందో దాని మీద నాకు అసహ్యం కలిగించే ప్రభు అని మనం ప్రార్థన చేయాలి. అలాగా దేవుడు చెప్తున్నది ఏంటంటే దేవుడిని ప్రేమించే వారిగా మనం ఏం చేయాలంట, చెడుతనాన్ని అసహించుకునే వారంగా మనం ఉండాలని దేవుడు తెలియజేస్తున్నాడు. మనం ఇంకా చూసినట్లయితే కీర్తన గ్రంథం 97వ కీర్తనలో మనం చూస్తే ఆయన తన భక్తులను ఏం చేస్తాడంట, ప్రాణములను ఆయన కాపాడుతున్నాడు, తన భక్తుల ప్రాణములను ఆయన
కాపాడుచున్నాడు. దేవుడు ఏం చేస్తారంట, మనం ఆయన ప్రేమించే వారిగా, ఆయన ఇలా భక్తిభక్తులు కలిగే వారిగా ఉన్నట్లయితే దేవుడు చెప్తున్నాడు ఆయన నీ ప్రాణంను కాపాడతాడంట. ఇప్పుడు ప్రాణాపాయ స్థితులు అనేకమైనవి జరుగుతూ ఉన్నాయి. వేలకు లక్షల మంది ప్రపంచవ్యాప్తంగా చచ్చిపోయి ఉన్నారు. ఇలాగ చనిపోతూ ఉండగా ఇంకా అనేక మంది చావ సిద్ధమై ఉండగా ఆ మరణం అనేది, అపాయం అనేది నీకు, నీ కుటుంబానికి, నీ వారికి రాకుండా ఉండాలంటే నువ్వేం చేయాలంటే చెడుతనాన్ని అసహించుకోవాలి, ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలి. అలాగున్నట్లయితే దేవుడు చెప్తున్నది ఏంటంటే అలాగూ చేసిన ఎడల దేవుడు నీ ప్రాణాన్ని కాపాడతాడంట. మనం ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే యోబు అనే భక్తుడి జీవితాన్ని మనం చూడొచ్చు. కీర్తన గ్రంథానికి ముందు యోబు గ్రంథం అనే ఒక గ్రంథం ఉంటుంది. ఆ గ్రంథంలో చూసినట్లయితే యోబు ఎలాంటి వాడంటే, యోబుని గురించి అక్కడ యోబు గ్రంథం 1వ అధ్యాయంలో ఇవ్వబడిన సాక్ష్యం ఏంటంటే, అతడు దేవుడు యోబు గురించి ఇస్తున్న ఆ యొక్క సాక్ష్యం ఏంటంటే, యోబు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనంలో చూస్తే, అందుకు యెహోవా నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు ఎలాంటి వాడంటే యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు, భూమి మీద అతని వంటి వాడెవడు లేడు అని తెలియజేస్తున్నాడు. చూసారా, అతడు ఏం చేశాడంట, యథార్థవంతుడుగాను న్యాయవంతుడుగాను దేవుని యందు భయభక్తులు కలిగి ఏం చేశాడంట, చెడుతనాన్ని విసర్జించిన వాడిగా ఉన్నాడు అని మనం చూస్తున్నాం. దానిని బట్టి జరిగింది ఏంటి అంటే కనుక యోబుని దేవుడు కాపాడుతున్నాడు. ఆ కిందే చెప్తా ఉన్నాడు సాతాను కదా, ఊరకే దేవుని యందు భయభక్తులు కలవాడు ఆయన, నీవు అతనికి అతని ఇంటి వారికి ఏం చేసావంట, చుట్టూ కంచె వేసావని 10వ వచనం చూస్తున్నావు కదా. అతను కలిగిన సమస్తం చుట్టూ కంచె వేస్తే కనుక నీవు అతన్ని దీవించి, అతని చేతి పనిని దీవించు చేత అతని ఆస్తి దేశంలో బహు విస్తరించి ఉన్నదని చెప్పాడు. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే అతని చుట్టూ కంచి వేశాడంట, అతన్ని విస్తరింపజేశాడంట, దీవించాడంట. చూసారా, ఆ విధంగా దేవుని యందు సంతోషించుతూ దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించే వారికి దేవుడు ఏం చేస్తాడంటే వారి చుట్టూ ఆయన కంచెను వేస్తాడని మనం చూస్తున్నాం. అలాంటి పరిస్థితులు చూసినట్లయితే సాతాను ఎంతగానో, మనం తర్వాత వచనాల్లో చూస్తే ఆయన కుమారులు కలిసి విందు చేసుకుంటూ ఉండగా అందరూ కలిసి అతని యొక్క 7 కుమారులను 3 కుమార్తెలు కలిసి వారందరూ విందు చేసుకుంటున్న సమయంలో ఏం జరిగిందంటే గొప్ప అపాయాలు వచ్చి ఏం జరిగిందంటే ఆయన యొక్క పిల్లలు చనిపోవడం జరిగింది. ఆయన యొక్క గాడిదలు, ఆ తర్వాత ఆయన పనివారు, ఆయన ఒంటెలు, ఆయన కలిగిన పశువులు అన్నీ కూడా కోల్పోయి ఆయన ఎంతో ధనవంతుడిగా ఉన్నవాడు రిక్తునిగా అయిపోయాడు. ఆ తర్వాత అక్కడతో ఆగిందంటే యోబుకి ఏం జరిగిందంటే గొప్ప అనారోగ్యం వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. అతనికి గొప్ప అనారోగ్యం వచ్చి రోగంతో ఆయన కూర్చున్నప్పుడు తన శరీర విషయంలో అతను ఏం చేశాడంటే తనకు కలిగినవన్నీ పోగొట్టుకుని అతడు రోగిగా మారిపోయినట్టుగా మనం చూస్తున్నాం. అలాగ మారిపోయి ఆయన ఏం చేస్తున్నాడంటే దేవుని సన్నిధిలో దిగంబరుడుగా కూర్చుని తనకు కలిగిన శరీరం మీద కలిగిన పుండ్లను బట్టి ఆయన దురదను తట్టుకోలేక చిల్ల పెంకులతో గోక్కుంటూ ఉన్న టైంలో భార్య వచ్చి ఇంకా నీ యథార్థతను విడిచిపెట్టవా, చచ్చిపోమని భార్య సూటిపోటి మాటలతో బాధపడుతూ ఉన్న సమయంలో అలాగ కలిగిన వారందరూ చుట్టుపక్కల పరిస్థితులన్నీ కూడా ఆయనకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు యోబు తన యొక్క యథార్థతను విడిచిపెట్టకుండా ఆయన ఏం చేశాడంటే దేవుని కోసం నిలబడ్డాడు. కాబట్టి దేవుడు ఆయన ఎంతగానో ఆశీర్వదించాడు. మనం 1వ అధ్యాయంలో చూస్తే ఆయనకి 7 కుమారులు, తర్వాత 3 కుమార్తెలు ఉన్నట్టుగా మనం చూస్తాం. అదే మనం చివరి అధ్యాయంలోకి చూస్తే దేవుడు అతనికి కలిగిన సమస్తాన్ని మరలా అతనికి రెట్టింపుగా దయచేసినట్టుగా మనం చూద్దాం. యోబు గ్రంథం 1వ అధ్యాయాన్ని చివరి అధ్యాయాన్ని మనం గమనించినట్లయితే ఏం చేశాడంటే యోబుకి మొదట 7 కుమారులు 3 కుమార్తెలు ఉన్నది, మరలా 7 కుమార్తెల్ని 3 కుమార్తెలను దేవుడు ఇచ్చినట్టుగా, అంటే ఆ ముందు వారిని వీళ్ళని కలిపితే డబల్ అయినట్టే కదా. ఆ విధంగా దేవుడు అతనికి సంతానాన్ని మరలా ఇచ్చాడు. ఆ తర్వాత 7,000 గొర్రెలు, 3,000 ఒంటెలు, 500 జతల ఎడ్లు, 500 ఆడగాడిదలు కలిగి బహుమంది పనివారితో ఉన్నట్టుగా మనం మొదటి అధ్యాయంలో చూస్తున్నాం. ఆ తర్వాత చూసినట్లయితే యోబు గ్రంథం 42వ అధ్యాయం 12వ వచనంలో చూస్తే యోబును మొదట ఆశీర్వదించినందుకంటే మరీ అధికంగా దేవుడు ఆశీర్వదించాడంట. అతనికి 14,000 గొర్రెలను, తర్వాత 6,000 ఒంటెలను, 1000 జతల ఎడ్లను, 1000 ఆడగాడిదలను దేవుడు అతనికి ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ప్రతిదాన్ని కూడా దేవుడు డబల్ చేసి యోబుకి ఇచ్చాడు. చూసారా, కాబట్టి తన ప్రాణమును కాపాడాడు. దేవుడు తన ప్రాణమును కాపాడటమే కాకుండా తన ఆశీర్వాదాన్ని దేవుడు ఏం చేశాడంటే రెండంతలుగా దీవించి రెండంతలుగా అతని యొక్క
ప్రతిదాన్ని దేవుడు వర్ధిల్లింపజేసినట్టుగా, దానికి కలిగిన ప్రతిదాన్ని దేవుడు ఆశీర్వదించినట్టుగా, డబ్బులు చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం కదా. కాబట్టి దేవుడు ఖచ్చితంగా ఉపద్రవంలో విడిచిపెట్టే దేవుడు కాదు, కానీ ఆయన ఖచ్చితంగా నీ ప్రాణంను కాపాడుతాడు. ఇప్పుడు ఉన్న అనారోగ్యాలను బట్టి కానివ్వండి, నీకున్న బాధలను బట్టి కానివ్వండి, కుటుంబ సమస్యలు బట్టి కానివ్వండి, ఆర్థిక ఇబ్బందులు బట్టి కానివ్వండి, చుట్టుపక్కల నీకు వస్తున్న ప్రతి సమస్యలు, యోబు వల్ల నీ ఇంటి వారి నిన్ను సోటిపోటి మాటలతో బాధపెడుతున్నా, నీకు కలిగిన సమస్తాన్ని కోల్పోయినా, ఆరోగ్యం కోల్పోయినా, ఆస్తి కోల్పోయినా, అన్నీ కోల్పోయి రిక్తులుగా అయిపోయి జీవితంలో ఏ ఆశ లేకుండా చావుకు సిద్ధమైన స్థితిలో ఉన్నా సరే దేవుడు చెప్తున్నాడు, అక్కడి నుంచి కూడా ఆయన లేవనెత్తి నిన్ను ఉన్నత స్థితిలో నిలబెట్టగలడు. యోబుని రెస్టోర్ చేసినట్టుగా, యోబుని మరలా స్థాపించిన విధంగా నీ ప్రాణం ఆయన కాపాడి నేను స్థిరపరచగలడు. కాబట్టి ఆయన్ని నమ్ముతూ ఆయన యందు భయభక్తులు కలిగి చెడుతనం మనం విసర్జించి ఆయనలో నమ్మకంగా మనం ఆయన యందు భయభక్తులు కలిగి జీవిద్దాం. అలా ఉన్నప్పుడు దేవుడు చెప్తున్నాడు, ఆయన మన ప్రాణములను కాపాడేవాడుగా ఉంటాడంట. భక్తిహీనుల చేతిలో ఉండి ఆయన ఏం చేస్తాడంట, వారిని విడిపిస్తాడంట. నీతిమంతుల కొరకు వెలుగును, యథార్థ హృదయాల కొరకు ఆనందమును విత్తబడి ఉన్నాయని చూస్తూ ఉన్నాం కదా. కాబట్టి ఆయన ఏం చేస్తాడంటే భక్తిహీనుల చేతిలో కూడా నేను కాపాడేవాడిగా ఉంటాడు. కాబట్టి భక్తిహీనులు అనేక మంది దేవుని ఎరగని వారు, లేదంటే ఎరిగి కూడా వాక్యానుసారంగా జీవించిన వారు నీకు వ్యతిరేకంగా లెగుస్తున్నట్లయితే కనుక దేవుడు వారిలోంచి కాపాడతారు. ఇందాక మనం చదివాం కదా, మత్తయి సువార్త 10:28 ఆయన ఏం చేశాడంటే నీ ప్రతి తల వెంట్రుకను కూడా ఆయన లెక్క పెట్టి ఉన్నాడు. నీ వెంట్రుక రాలన్నా దేవుని పర్మిషన్ కావాలి. కాబట్టి ఏ వచ్చినా, నీకు అనారోగ్యం వచ్చినా, ఎలాంటి పరిస్థితుల్లో వెళ్ళిపోయినా సరే నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో నిరీక్షణ కోల్పోవద్దు. దేవుడు నీతో ఉన్నాడు, నీ పక్షంలో ఉన్నాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. దేవుడు నిన్ను హెచ్చిస్తాడు, ఆయన నీ ప్రాణంను కాపాడుతాడు, నిన్ను మరలా తిరిగి స్థాపిస్తాడు, నిన్ను దీవిస్తాడు, నిన్ను మరలా ఉన్నత స్థితిలో దేవుడు నిలబెడతాడు. కాబట్టి ఎక్కడ నిరాశపడద్దు, ఎక్కడ కోల్పోవద్దు. నీ దేవుడు నీతో పాటు ఉన్నాడు. ఆయన నిన్ను కునుకక నిద్రపోక కాపాడుతూ ఉన్నాడు. నీ కుడి ప్రక్కన ఆయన నీడగా ఉంటాడు. కాబట్టి ప్రార్థన చేసుకుని దేవుని విశ్వాసంతో యోబులాగా మనం ముందుకు సాగుదాం. అలాగ చేసినట్లయితే దేవుడు చెప్తున్నాడు, యోబు వల్లే మనం కూడా ఏం చేస్తామంటే నీతిమంతులారా యెహోవాను ఎందు సంతోషించుడి, ఆయన పరిశుద్ధ నామమును బట్టి ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి తెలియజేస్తూ ఉన్నారు. ఆ విధంగా మనం కూడా జీవించినట్లయితే మనం ఎంతో దేవుళ్ళు ఎదగడమే కాదు, దేవుడు మనకు తోడై ఉన్న ఆయన ఇచ్చే రక్షణ మనం చూస్తాం. అంతేకాదు కానీ మనం కూడా ఆయన చేసిన దాన్ని బట్టి పొందుకోవడమే కాదు, ఆయన్ని స్తుతించే వారంగా ఉండాలని అక్కడ కీర్తన చివరి వచనంలో 12వ వచనంలో మనం చూస్తాము. కాబట్టి ఆయన మనకు చేసిన మేలు ఉపకారాలను బట్టి, సమస్తాన్ని బట్టి మనం దేవునికి స్తుతి చెల్లిద్దాం. మనం దేవుని యందు భయభక్తులు కలిగి జీవిద్దాం. ప్రతి విషయంలో దేవునికి ఘనతను తీసుకొద్దాం. మనం పొందిన మేలుని మర్చిపోయే వారంగా కాకుండా దేవుని బట్టి సంతోషించి ఆనందించే వారంగా ఉందాం. ఎల్లప్పుడూ ఆయన స్తుతించే వారంగా మనం ఉందాం. అంతేకాదు దేవుడు రాబోతున్నాడు, త్వరలో రాబోతున్నాడు. ఆయన రాకడ సంభవాలన్నీ సంభవిస్తున్నాయి. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు ప్రార్థనలో ఎదుగుతూ ఉండండి, దేవునికి సమీపంగా జీవించండి. దేవుడు మీకు తోడైన గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన దేవ మహోన్నతుడు, మీకు వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఇంతవరకు మీరు రెక్కల చాటున మమ్మల్ని కాపాడి నడిపించిన మా ప్రభువా, మీ సన్నిధిని సహవాసాన్ని మాకు తోడుగా ఉంచి నడిపించమని, మీ సన్నిధిని మాతో ఉంచి నడిపించమని, కృప చూపించమని బ్రతిలాడుకుంటున్నాం. తండ్రి కుమార్ పరిశుద్ధాత్మ దేవ మీ సన్నిధి సహవాసాన్ని మాతో ఉంచమని, అయ్యా ఇకను నాతను మీరు మమ్మల్ని కాపాడమని వేడుకుంటున్నాం. ప్రతి విషయంలో సాతాను క్రియలు లయం చేయండి, మీ సింహాసనాన్ని మాకు స్థాపించండి. అయ్యా మేము భక్తిహీనంగా విగ్రహాలు మా జీవితాలు పెట్టుకుని జీవిస్తున్నట్లయితే మాలో ఉన్న విగ్రహాలను పడగొట్టి పగలగొట్టి నా తండ్రి అయ్యా మీలోనే మిమ్మల్ని నా తండ్రి ఆరాధించే వారు ఉండటానికి సహాయం చేయండి. అంతేకాదు కానీ నా తండ్రి ప్రభావ ఎల్లప్పుడూ మీ అంత సంతోషించే వారుగా ఉంటానికి సహాయం చేయండి. ఈ లోకంలో ఉన్న బాధలు నా తండ్రి నా ప్రభావ ఏవి కూడా మమ్మల్ని బోధన చేయకుండా యోబు వలె నా తండ్రి మీకోసం స్థిరంగా నిలబడి మీరు ఇచ్చే రెండంతల అనురంతల ఆశీర్వాదాన్ని మేము పొందుకోవడం కృపను అనుగ్రహించమని, మీ ప్రియ బిడ్డల జీవితంలో ఉన్న ప్రతి పరిస్థితిని మీరు జ్ఞాపకం చేసుకొని, ఈ లోకంలో ఉన్న ఏ తెగులు ఏ భయం వారిని ముట్టకుండా అనారోగ్యంగా ఉన్న వారిని స్వస్థపరచమని, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వారిని, కుటుంబ సమస్యలో ఉన్న వారికి విడుదల ఇచ్చేయమని, ప్రతి పరిస్థితిలోనూ మీ బిడ్డలకి నా తండ్రి నా ప్రభావ మీరు వారికి కావాల్సిన సాగిన సహాయం దయచేసి మీరు కృప చూపించి మహిమగంత ప్రభావాలు మీరే పొందుకొని ప్రార్థన ప్రతిఫలం దయచేయమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.